వెల్కమ్ బ్యాక్. గురుకులపై రేవంత్ సర్కార్ కుట్రలకు సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సంక్షేమ చదువుకు కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని అనుకోవచ్చా? అంటే గత బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు ఎందుకు దీనావస్థకు చేరుకున్నాయి? సింధూరా, దేశానికే తెలంగాణ గురుకుల పాఠశాలలు ఒక ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. ఇక్కడున్న గురుకుల పాఠశాల దగ్గరకు వచ్చి ఎట్లా నడుస్తుంది ఈ విద్యా వ్యవస్థ, విద్యార్థులు ఎట్లా ఆకాశాన్ని అంతే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి రంగాల్లో ముందుకు వెళ్తున్నారని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్నటువంటి గురుకులాల మీద అధ్యయనం చేసిన పరిస్థితుల నుంచి వాళ్ళ దిగజారిపోయిన సందర్భం అయితే గురుకుల పాఠశాలకు సంబంధించిన వ్యవస్థను స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక విషయాల్లో ఇటు ఫుడ్ పాయిజన్ అంశాలే కావచ్చు, పాము కాట్లే కావచ్చు, ప్రహారీ గోడలేక విద్యార్థులకు రక్షణ లేని సందర్భాలు అనేక గురుకుల పాఠశాలలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఓ గురుకుల పాఠశాలకు సంబంధించి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఓ విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వేధింపుల వల్ల శ్రీవాణి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించిన విచారణ ఇప్పుడు కూడా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తాం. అంటే గురుకుల పాఠశాలలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా మొన్నటి వరకు అద్దె గురుకులకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించిన యజమానులు వాటికి తాళాలు వేస్తే తప్ప వాటికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం, రేపు ఒక సమ్మెకైతే ఎవరైతే ఈ సరుకులు అందించేటువంటి కాంట్రాక్టర్లు ఉంటారో ఆ సరుకులు అందించేటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు ఆ పనులను విధులను వాళ్ళు కూడా విరమించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి విద్యార్థులకు ఏం ఫుడ్ పెడతారనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోవైపు ఈ ఫుడ్ చేయించే విషయంలో అంటే ఫుడ్ తయారు చేయించేటువంటి వంట చేయించడానికి కూడా కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. అంటే ఒక కిచెన్ ఎంత పరిశుభ్రంగా ఉండాలో గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశానికి సంబంధించి ఆ కిచెన్ చాలా క్లీన్గా ఉండాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టర్ దగ్గర ఒక 8 మంది పనిచేస్తూ ఉంటారు. ఇటు అసిస్టెంట్ కుక్లతో పాటు మెయిన్ కుక్, అదేవిధంగా ఈ విద్యార్థులకు స్వచ్ఛంగా అంటే ఏదైతే కూరగాయలను ఒక నాణ్యంగా వాటిని మంచిగా కడిగి వాటిని కోసి వండే విధంగా ఒక టీం 8 మందితో కూడి ఉంటుంది. ఈ 8 మందికి సంబంధించి శాలరీలు దాదాపు ₹1,00,000 ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క గురుకుల పాఠశాలకు సంబంధించి 2 నుంచి 3 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. అంటే ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కు ₹1,000 అనుకుంటే రోజు 3,000 వరకు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఖర్చే ఉంటుంది. ఒక్కో కాంట్రాక్టర్కు ₹1,80,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కో నెలకు సంబంధించి ప్రభుత్వం బాకీ ఉన్న సందర్భం. ఇప్పటి వరకు ఆ బాకీ తీరని నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్లంతా కూడా వాళ్ళ భార్యలో పుస్తెలతారులు తాకట్టు పెట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి గోల్డ్ను తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ ఉన్నామన్నటువంటి అంశాన్ని అయితే ఆ కాంట్రాక్టర్లు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. మేము ఎవరితో మా గోడు చెప్పుకోవాలో అర్థం కావడం లేదనే ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి ఆహారం అందించడంలో కీలకంగా ఉండేటువంటి ఈ ఫుడ్ సంబంధించినటువంటి వంటకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లంతా కూడా వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకనాడు అంటే బీఆర్ఎస్ సర్కారులో వెలుగులేనటువంటి గురుకుల పాఠశాలలు, గురుకుల విద్య ఇవాళ ఆలోచన ఇవాళ సంకల్పం అంతా కూడా నీరుగారినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రతిరోజు కూడా ఫుడ్ మెనూలో ఉన్నటువంటి ఆ ఫుడ్ మెనూ ప్రకారం ఆహారం అందకపోవడం, పౌష్టికాహార లోపంతో కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సందర్భం. కాస్మెటిక్ ఛార్జీలు కూడా విద్యార్థులకు అందలేదు. ఒకవైపు ఇటు ఉన్నత విద్యకు సంబంధించి ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు చూసేటువంటి ఉన్నతాధికారులు మీరు హాస్టల్స్ను విజిట్ చేసుకోవచ్చు, విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరిస్తామని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తారు. ఇక జిల్లా స్థాయికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరైనా విద్యార్థి సంఘాలు వెళ్ళి గురుకుల పాఠశాలను సందర్శించిన క్రమంలో జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ఎందుకు ఆ విద్యార్థి సంఘాల నాయకులను రానిచ్చారు, మీడియాను రానిచ్చారు, వాళ్ళు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ బయటపడుతున్నాయనే విధంగా వాళ్ళని సస్పెన్షన్ వేటుకు గురి చేయడం, ఇలా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కూడా బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలకు తెరతీయడం అనే విషయంలో విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇటు పౌష్టికాహారం అందక, అటు కాస్మెటిక్స్ ఛార్జెస్ అందక, మరోవైపు కనీస
కనీసం యూనిఫామ్స్, టైస్, అదైతే షూస్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఆ బిల్డింగ్లకు సంబంధించిన అద్దెల విషయంలో వాళ్ళు రోడ్డెక్కితే తప్ప, గత సంవత్సరం మనం చూసాము ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించి అద్దె భవనాల్లో ఉంటాయో వాటికి తాళాలు వేసి నిరసన తెలిపిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఏదైతే ఆహారానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా రేపు సమ్మె బాట పడితే రేపు ఉదయం నుంచి విద్యార్థులు ఏం తింటారు, వాళ్ళకు టిఫిన్ నుంచి మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు ఏం ఆహారం అందిస్తారు, వాళ్ళ విషయంలో ఏమన్నా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అనేది ఇప్పుడు ఇప్పటికైతే ప్రశ్నగానే మిగిలిపోయిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పౌష్టికాహారం విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ స్కూళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రహారీ గోడలు లేక, ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చింది కాబట్టి పిచ్చి మొక్కలు అన్ని కూడా పెరిగిన సందర్భంలో అక్కడ తేళ్లు కనిపిస్తూ ఉంటాయి, పాములు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని తీయడానికి కూడా ఒక శ్రద్ధ లేని సందర్భమే కనిపిస్తూ ఉంది. విద్యార్థులు గురుకుల పాఠశాలలకు వస్తే మేము ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాము, ఉన్నత చదువులు చదివితే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఒకవేళ స్పోర్ట్స్లోకి వెళ్తే స్పోర్ట్స్లో రాణిస్తామన్నటువంటి అంశంలో బీఆర్ఎస్ సర్కార్లో అలాంటి విషయాలన్నీ కూడా గమనించినటువంటి తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు పంపిస్తే ఆ పిల్లల భవిష్యత్ అంతా కూడా ఆగమయ్యే విధంగా తయారవుతా ఉంది. దానికి ఉదాహరణ ఇవాళ హన్మకొండ జిల్లాకు సంబంధించి ఓ విద్యార్థిని ఆత్మహత్య దానికి కారణంగా కనిపిస్తా ఉంది. ఉపాధ్యాయులు కూడా గతంలో చాలా మంచిగా చెప్పే సందర్భం ఉండే అని చెప్పే సందర్భంలో ఇప్పుడు విద్యార్థులను ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు, వేధిస్తున్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఆ అంశమే ఇవాళ పరకాల పట్టణంలో ఆ విద్యార్థిని ఆత్మహత్య మనకు ఉదాహరణగా నిలుస్తుంది.